కామెడీ రైటింగ్లో కూడా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు, పాత జంజాల్ గారు కామెడీ ఇష్టపడతారు, కొంతమంది ఈవీవి గారు కామెడీ ఇష్టపడతారు. ఎంత క్వాలిటీ టైప్ ఆఫ్ కామెడీ. కొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే జబర్దస్త్ టైప్ ఆఫ్ లౌడ్ కామెడీ, లౌడ్ ఇష్టపడతారు. మీ టీం కంపోజిషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు? ఈ అంటే బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి మీరు. సో కామెడీ అనేది మీరు అన్నట్టు రెండు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రెండు ఆపోజిట్ కైండ్ ఆఫ్ పీపుల్. సో లౌడ్ కామెడీ మాస్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. ఓకే. సటిల్ కామెడీ క్లాస్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. మీకేది ఇష్టం? నాకు రెండు ఇష్టం. ఓకే. సో నేను F2లో రెండు ట్రై చేశా, సటిల్ ట్రై చేశా, లౌడ్ ట్రై చేశా. ఓకే, సంక్రాంతికి వస్తానన్నా కూడా అంతే, 80% సటిల్ ఉంటుంది, బట్ సిచ్యువేషన్స్ లౌడ్ ఉంటుంది. ఓకే. సో వెంకటేష్ గారిది నేను F2 F3లో పెర్ఫార్మెన్స్ కొద్దిగా లౌడ్ చేశాను, సో అది బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు దీంట్లో కంప్లీట్ సటిల్ ట్రై చేస్తున్నా. సో జంజాల్ గారు, ఈవీ గారు, నేను అంటే చిన్న సటిల్ ఉంటుంది కదా, ఆ సటిల్ ట్రై చేస్తాం, బట్ సిచ్యువేషన్స్ లౌడ్ ఉంటుంది. సో అదే అంటే మీరు అన్నట్లు ఎవ్రీడే ఛాలెంజ్. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ అనగానే అందరూ ఇట్స్ లైక్ దే విల్ ఒక స్టేజ్కి వచ్చాక దాన్ని కామెడీ చేయడం స్టార్ట్ చేశారు. బట్ స్టిల్ ఎక్కడో చోట ఊర్లలో, విలేజ్లో కామెడీ ఇష్టపడే ఆడియన్స్ ఉంటారు, మాస్ ఆడియన్స్. సో ఆ బ్యాలెన్స్ ఎప్పుడు చూసుకోవాలి. కంప్లీట్గా ఇది చేసినా రిస్కే, కంప్లీట్గా అది చేసినా రిస్కే. సో మాకేంటంటే అదే ఛాలెంజ్. మీరు అన్నారు కదా ఎలా చేస్తాం అనేదే మేము కూర్చొని మా టీంతో అది చేసుకోవటం. సో ఈ సినిమాలో లక్కీగా ఏంటంటే నాకు సిచ్యువేషన్ కామెడీ ఎక్కువ ట్రై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ సతీలీలావతి, పంచతంత్రం. దీంట్లో ఏంటంటే ఒక సిచ్యువేషన్ కామెడీ క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో డైలాగు సిచ్యువేషన్లో దాని నుంచి ఫన్, అది కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది నాకు నేను పెట్టుకున్న ఛాలెంజ్ ఏంటంటే క్రియేట్ ఏ సిచ్యువేషనల్ కామెడీ. మనం ఏదో కామెడీ రాసుకుంటూ కామెడీ క్రియేట్ చేయకుండా ఒక సిచ్యువేషన్ పడేసి దాంట్లో వాళ్ళు పడే టెన్షన్, దాంట్లో వాళ్ళు పడే థ్రిల్స్. ఓకే. సో అందుకే ఈ సినిమా నాట్ ఓన్లీ కామెడీ, మీకు ఈ సినిమాలో చాలా థ్రిల్స్ ఉంటాయి, చాలా ట్విస్ట్లు ఉంటాయి. సో ఆ జర్నీలో దాంట్లో వచ్చే ఫన్ మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో ఎంతమంది ఉంటారు మీ టీంలో? నా కోర్ టీం ఒక 5గురు ఉంటారండి. దాంట్లో మెయిన్ వచ్చేసి సాయి, సో మీరు తను ఆల్రెడీ చూసుంటారు, నా ఫ్రెండ్. అండ్ నారాయణ గారు. సో వీళ్ళిద్దరు నా రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. సో వీళ్ళిద్దరూ మెయిన్ కోర్. సో కథ అంతా మెయిన్ స్క్రిప్ట్ వీళ్ళు చేస్తారు. ఆ తర్వాత డెవలప్మెంట్కి వచ్చేసరికి అర్జున్ ఒక అప్కమింగ్ రైటర్ ఉన్నారు, సో భగవంత్ కేసు నుంచి ట్రావెల్ అవుతున్నాడు. అండ్ నాగాని ఇద్దరు డైలాగ్ రైటర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వస్తారు, స్క్రిప్టింగ్ అయిపోయాక ట్రీట్మెంట్ లెవెల్కి వీళ్ళు యాడ్ అవుతారు. సో ఈ నలుగురు. అండ్ ఈ సినిమాకి రీసెంట్ ఎడిషన్ ఏంటంటే మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారిని తమ్ముడు ఫిల్మ్ డైరెక్టర్. సో ఆయన కూడా నాతో పాటు ఈ సినిమాతో జర్నీ స్టార్ట్ చేశారు. సో ఆయన కూడా రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ. సో మీ టీంలో ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసేది ఎవరు? అంటే ఇది కొంచెం లైన్ దాడుతుంది, ఇది కొంచెం లౌడ్నెస్ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది అని అలా. అండ్ మోస్ట్ క్రిటిక్ అంటే సాయి. ఓకే. సో సాయిని అతను ఏంటంటే లైక్ థియేటర్లో ఆడియన్లా కూర్చుంటాడు. ఓకే. సో కట్ త్రోట్గా చెప్పేస్తాడు, ఇది వర్కౌట్ కాలేదు, ఇది నవ్వు రాలేదు, ఇది బాగాలేదు అని. నవ్వు వస్తే విపరీతంగా నవ్వుతాడు. సో ఆ థియేటర్ జడ్జిమెంట్ తను ఇస్తుంటాడు. అండ్ స్క్రిప్ట్లో కట్ త్రోట్ నారాయణ. సీన్స్ ఏదున్నా కూడా సో ఎంత దూరమైనా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. బాగాలేదు అంటే దాన్ని ఒప్పించడానికి, అట్లీస్ట్ ఇది వర్కౌట్ అవుతుందని ఒప్పించడానికి ఎంత దూరమైన ఆర్గ్యుమెంట్ చేస్తారు. వీళ్ళిద్దరితో పాటు ఎడిటర్ తమ్మిరాజు గారు. ఓకే. సో ఆయన బిగ్గెస్ట్ స్ట్రెంత్ నాకు. సో తమ్మిరాజు గారు సినిమా అయ్యాక వెళ్ళే రన్ చూస్తారు. ఆయన ఒక ఫస్ట్ హాఫ్ అవగానే చూస్తారు, కరెక్ట్గా వెళ్తుందో లేదో ముందు ఆయన ఇస్తాడు నాకు జడ్జిమెంట్. ఆయన థమ్స్అప్ చెప్పాడంటే హ్యాపీగా వెళ్ళిపోతా, లేదు చూసుకోనంటే కొద్దిగా జాగ్రత్తగా వెళ్తా. టీమ్ ప్లేయర్లో ఉన్నారు మీరు, అసలు ఏది ఆలోచించట్లే ఎవరికి క్రెడిట్ ఇవ్వడానికి. అదే నేను అందరి ఒపీనియన్స్ ఇంపార్టెంట్ అండి నాకు. ఏ ఒక్కరు వల్ల సినిమా సక్సెస్ అవ్వదు. నా చుట్టూ ఉన్న కంప్లీట్ టీమే నేను. సో వాళ్ళందరికీ నేను క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. నేను ఒక సీన్ చెప్తే ఆ సీన్ వర్కౌట్ అయిందో లేదో నేను క్రాస్ చెక్ చేసుకుంటా. అది వర్కౌట్ అయితేనే పెడతలేదని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాను. అండ్ నౌ మా బాబాయ్ ఆయన కూడా జాయిన్ అయ్యారు. సో ఆయన కూడా సేమ్ లైక్ సాయి గారు, నారాయణ ఎలాగో ఆయన కూడా అంతే కట్ త్రోట్ చెప్తూ వెళ్తారు. సో ఎందుకంటే టీమ్ స్ట్రెంత్ ఉంటేనే. అనిల్